మరి నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశం చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. నా ఇష్టం వచ్చినోడికి, నా బంధువుకు, నా అన్నకో, నా తమ్మునికో, నా బావకో, నా బామ్మర్దికో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విజయాలకు ఇవ్వడం జరిగింది. మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వార్డుకు 5 ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం. నిన్నటి రోజున లిస్టు చూసుకొని మున్సిపాల్లో ఉంటుంది, అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే, మీరు తీసుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు మొత్తం. రేపు ఇదే రాజన్న గుడి ముందట 18 నెలల్లో మా నాయకుడు ఏం చేసిందో చెప్తాం. 10 సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిందో చెప్పాలి. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. వేములవాడలో అయితే రాజకీయం అయితే రసవత్తంగా సాగుతూ ఉంది. ఆదివారం రోజు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం నిన్న చూసాం. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, వారి అనుచర వర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారంటూ అటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపించారు. అసలు ఏం జరిగింది అనే దానిపై ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనివారం రోజు వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటు మున్సిపల్ కమిషనర్, పార్టీ నాయకులు అయితే ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 144 మందికి పట్టాలను అయితే అందజేశారు. వేములవాడలోని గత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో, ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పటికైతే నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులకి అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంది. ఈ అంశం మీద నిన్నటి ఆదివారం రోజున అటు బీఆర్ఎస్ నాయకులు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుచర వర్గానికి, వారి కుటుంబ సభ్యులకి ఈ పట్టాలను అందజేశారంటూ అటు బీఆర్ఎస్ నాయకులైతే నిన్నటి రోజున ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఖండిస్తూ గంటల వ్యవధిలోనే అటు కాంగ్రెస్ నాయకులు సైతం విమర్శించడం జరిగింది అటు బీఆర్ఎస్ నాయకులను. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అనుచర వర్గానికి మేము పంచినట్లయితే మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని నేడు రాజన్న ఆలయం వద్దకు చర్చకు రావాలంటూ అటు కాంగ్రెస్ నాయకులు సైతం సవాల్ విసిరారు. ఒకవేళ ఈ పరిణామాలను కనుక మనం చూస్తున్నట్టయితే అటు బీఆర్ఎస్ నాయకులైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం ఈ పట్టాలను పంపిణీ చేశానని చెప్పి ఏదైతే ఆరోపించారో, ఒకవేళ కనుక ఆ పట్టాల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పట్టాలు పంపిణీ చేశారన్నట్టు తప్పేం లేదు. అసలు దాన్ని వ్యతిరేకించి చూడాల్సిన, దానిలో రాజకీయం చేయాల్సిన పార్టీలు సహజం. పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అందులో ఉన్నవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. అయితే ఇవి కామన్ గా జరిగేటివే కదా రాజకీయాలలో. పట్టాలు ఇచ్చడం అనేది దాని మీద విమర్శించడానికి అంత అదేం ఉండదు, దాని మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే అన్ని పార్టీలలో పొలిటికల్గా రాజకీయాల్లో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు. అందులో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ అయితే లేవనెత్తడం ఒకటి రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిందని చెప్పవచ్చు. నిన్న కాంగ్రెస్ నాయకులు అయితే సవాల్ విసిరినప్పటికీ ఆ సవాల్ను సైతం ఆ బీఆర్ఎస్ నాయకులు అయితే స్వీకరించారు. అంటే కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు కదా, రాజన్నాలకు మేము వస్తాం. అయితే మేము అడిగిన దానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ సమాధానం చెప్తే మాత్రం ఖచ్చితంగా మేము ఈ చర్చకు వస్తామంటూ ధీటుగానైతే స్పందించడం జరిగింది. ఇదంతా జరిగినప్పటికీ సోమవారం యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇటు పార్టీ నాయకులు అయితే. రాజకీయ పరంగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు ఆ అంశం మీద ఇరు పార్టీలు చర్చిస్తాయి. సో చర్చించినప్పుడు ఆ విషయాన్ని మాత్రం మధ్యలో వదిలేయడం అనేది అయితే కొంత మటుకైతే మనం చూడొచ్చు. వేములవాడలోనైతే పొలిటికల్గా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాము. మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు సైతం అంటే ఈ పట్టాల పంపిణీ ఎవరికి చేశారో అనేది ఒక్కసారి అంటే ఈ లిస్ట్, ఇప్పుడు నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎంతమందికి అందించారనేది లిస్టు ఒక పేరుతో మున్సిపల్ నుంచి ఒక లిస్టు విడుదల చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాత్రం కాంగ్రెస్ నాయకులకు ఎక్కువ శాతం అంటే ఇందిరమ్మ పట్టాలు ఇవ్వలేమనే దానికి బీఆర్ఎస్ నాయకులకైతే సమాధానం చెప్పినట్టయితే ఉంటుంది. అయితే ఈ విషయం పైన సైతం
కమిషనర్ కూడా స్పందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నిరుపేదలకే వేములవాడలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగిందని చెప్పి అటు కమిషనర్ సైతం దీనిపైన స్పందించారు. నా ఇష్టం వచ్చినోడికి, నా బంధువుకు, నా అన్నకో, నా తమ్మునికో, నా బావకో, నా బామ్మర్దికో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధేయులకు ఇవ్వడం జరిగింది. మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వార్డుకు 5 ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం. నిన్నటి రోజున లిస్టు చూసుకొని మున్సిపాల్లో ఉంటుంది. అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే, మీరు తీసుకున్నారు, దాచుకున్నారు, దోసుకున్నారు మొత్తం. రేపు రాజన్న కుటుంబం దాట 18 నెలల్లో మా నాయకుడు ఏం చేసిందో చెప్తాం. 10 సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిందో చెప్తాం.